సో ఓవరాల్ గా దేవరా మూవీ 50 days కంప్లీట్ చేసుకుంది. మొత్తం 52 థియేటర్స్ లో రన్ అయిందంట ఈ 50 daysలలో. ఒకానొక టైంలో ఆయన యమదొంగ సినిమా ఒక 400 థియేటర్స్ లేక ఒక 300 థియేటర్స్ నడిచింది. అప్పట్లో అదే గొప్ప. అండ్ నిజానికి ఈ టైంలో చూసుకుంటే ఆయన సినిమాలో ఉన్న క్రేజ్ అండ్ టికెట్ల రేట్లు పెంచిన దాని తర్వాత మేబీ అట్లా సినిమా పెరిగిందని అనుకుంటున్నారు జనాలు. సో నీ ఒపీనియన్ ఏంటి చెప్పు? జనరల్ గా అసలు జనాలు సినిమాలు చూడటం మానేశారు. అవును, అది చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఓటీటీలో వచ్చినాక జనాల మైండ్ సెట్ మారిపోయింది ఏమో తెలియదు కానీ, లేకపోతే అసలు సినిమాలు కలటం మానేశారో తెలియదు కానీ, సినిమా థియేటర్లకు అయితే జనాలు రావట్లేదు. అయితే వస్తున్నారు ఏ సినిమాలకి, పెద్ద హీరోల సినిమాలకి మాత్రం కొంచెం థియేటర్కి వచ్చి చూస్తున్నారు. చిన్న సినిమాలు బలగం లాంటి కంటెంట్ ఉన్న సినిమాలకి వస్తున్నారు. కాంతారా, బలగం ఇట్లాంటి చిన్న లో బడ్జెట్ సినిమాలు అయితే అవి పెద్ద హిట్లు అవుతున్నాయి వచ్చి. అయితే కంటెంట్ అన్నా ఉండాలి లేదా స్టార్ పవర్ అన్నా ఉండాలి అక్కడ. సో లేదంటే ఒక నార్మల్ సినిమా హీరో నమ్ముకుని సినిమా వస్తే ఖచ్చితంగా అది ఆటల సినిమా. ఎన్నో పోతున్నాయి. ఒక సంవత్సరానికి 200 పైగా సినిమాలు వస్తుంటే సక్సెస్ లో 16, 20 అంతకన్నా ఎక్కువ ఉన్నట్ల. సో ఇది వరకు ఏంటంటే సంవత్సరంలో 200 సినిమాలు వచ్చినా ఒక 70 to 80 హిట్స్ ఉండేవి. ఇప్పుడు క్రమేణా తగ్గిపోయింది. అలాగే సినిమా థియేటర్కి వచ్చే జనాలు తగ్గిపోయారు, సినిమా ఆడే రోజులు తగ్గిపోయినాయి. ఏదన్నా ఫస్ట్ వీకెండ్ కల్లా అయిపోతుంది. ఇంకా 10 days ఆడితే గొప్ప అనుకుంటున్నారు సినిమా, 2 weeks ఆడితే. సో ఈ క్రమంలో 50 days ఒక 52 సెంటర్స్ లో ఆడటం అనేది దేవరా నిజంగా కొన్ని సెంటర్స్ షిఫ్ట్ అయినాయి. అంటే అదే ఏరియాలో ఒకే థియేటర్ ఆడించలేక సేమ్ ఏరియాలో సెంటర్స్ లో 50 days ఆడటం అనేది నిజంగా గ్రేట్ థింగ్. అది లాస్ట్ గా నాకు తెలిసి ఈ మధ్యన కల్కి ఒకటి ఆడింది 50 days. సో బెటర్ టు కల్కి దానికన్నా ఎక్కువ థియేటర్స్ లో ఆడింది దేవరా. సో ఒక గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి లాక్డౌన్ తర్వాత ఒక బెస్ట్ రికార్డ్ అని చెప్పొచ్చు 50 days దాంట్లో. సో అంతకు ముందు కూడా యమదొంగకి 400 థియేటర్స్ రికార్డు ఓన్లీ ఎన్టీఆర్ గారి పేరు మీద ఉంది. ఏది 50 days ఎక్కువ ఉన్న థియేటర్స్ కి. సో అట్లా చూసుకుంటే 100 days థియేటర్స్ అంటే ఇంకా చాలా. అప్పుడు బాలకృష్ణ గారి, చిరంజీవి గారి వరుస పెట్టి లాస్ట్ కి మగధీర దగ్గర ఆగింది అనమాట 100 days రికార్డ్స్ అనేవి. మళ్ళీ అన్ని థియేటర్స్ లో ఏ సినిమా అంత విధంగా 100 days ఆడలా. పోకిరి, మగధీర లాస్ట్ ఐ థింక్ సో. అంటే అప్పట్లో అంటే మగధీర టైం, పోకిరి టైం అనేది అండ్ యమదొంగ టైం కూడా సినిమాలో TFI ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. బిఫోర్ 2010-12 కి అందరూ ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు లేరు. ఇప్పుడు ఏమైపోయిందంటే సరే దేవరా మూవీ తీసుకోండి, 50 days ఆడింది, 52 థియేటర్స్ అంటే నిజంగానే ఒక గొప్ప విషయంగా. ఆల్రెడీ ఇది OTT ప్లాట్ఫామ్ లో వచ్చేసింది కాబట్టి ఇంక ఇప్పుడు అది కూడా ఆడదు. ఇంక కొద్ది రోజులైతే మొత్తంగా షట్ డౌన్ చేసేసుకోవచ్చు ఇంకా సినిమా. అట్లా అందుకని చెప్పేసి సినిమాస్ లోకి వెళ్ళట్లేరేమో, అట్లా కూడా అనుకోవచ్చు కదా. అదే జనరల్ ఏంటంటే సినిమాలు అనేది నిర్మాతలు క్వాలిటీ కంటెంట్ తో వస్తే ఖచ్చితంగా. బలగం సినిమా కూడా దగ్గర చాలా రోజులు ఆడింది. ప్లస్ ఇంకా గ్రౌండ్ లెవెల్ లో కూడా దాన్ని చూసారు చాలా మంది. ఎందుకంటే ఆ రూటెడ్ ఫిలిం, అంటే అన్ని రూటెడ్ ఫిలిమ్స్ తీయాలని కాదు, తీసే ఫిలిం ఏదైతే ఉందో ఒక మంచిగా చిన్న హీరోతో తీసిన ఒక మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ముందు ఉంటారు. ఎందుకంటే మనోళ్ళు మన సినిమాల కన్నా కూడా పక్కన ఇప్పుడు మలయాళం నుంచి వచ్చే సినిమాలు, కన్నడ సినిమాలు, తమిళ సినిమాలు బాగా చూస్తారు అనమాట. ఎందుకంటే వాటికి ప్రాధాన్యత ఇస్తారు. అన్ని సినిమాలు చూసే టేస్ట్ ఉంది మనోళ్ళు. అవతల వాళ్ళు మన సినిమా చూసినా చూడకపోయినా మనం మాటగా ఆదరిస్తారు. సో ఆ క్రమంలో ఇంకా మన సినిమా వస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది, మంచి కంటెంట్ వస్తే. సో దేవరా అనేది ఒక మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఫ్యాన్స్ నిజంగా భుజాల మీద మోసుకుని సినిమాని ఎక్కడ తగ్గకుండా సినిమాని 50 days దాకా తీసుకొచ్చారు సెలబ్రేషన్స్ కంటే. గ్రేట్ థింగ్ అది. ఇలాంటి ఫ్యాన్స్ అందరికీ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్యాన్సే కదా మరి సినిమాని మోయాల్సింది. ఫ్యాన్స్ అని చెప్పుకోవడం కాదు. ఇట్లాంటి రికార్డు పెట్టినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కి నిజంగా వాళ్ళ స్టామినా ఏంటనేది తెలుస్తుంది అనమాట. సో మళ్ళీ అట్లాగే బాహుబలి 1 కూడా 100 days ఆడింది. బాహుబలి 2 ఒక దగ్గర 9 థియేటర్స్ లోనే ఆడింది, శ్రీమంతుడు. అండ్ లాస్ట్ గా రంగస్థలం 100 days 15 థియేటర్స్ లో ఆడిన అదొక రికార్డు. ఇంకంతే. అంతకు మించి తర్వాత 100 days ఆడిన సినిమాలు లేవు. 50 కూడా వచ్చేసాయి. ఇప్పుడు 50 ఎత్తుక్కునే పరిస్థితి. మరి 50లో ఈ రికార్డ్ ఒకటి ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ హీరో ఎవరు కొడతారు దీన్ని అనేది చూడాలి. అల్లు అర్జున్ గారు పుష్ప 2 కొడుతుందా, లేదా గేమ్ చేంజర్ కొడుతుందా, తర్వాత OG కొడుతుందా, లేదంటే మహేష్ బాబు గారు SSMB 29 కొడుతుందా. సో RRR కూడా ఆడింది. అది ఒకే ఒక సెంటర్ లో ఆడింది, క్రాస్ రోడ్స్ లో. సో ఈ సినిమా ఏంటంటే 50 సెంటర్స్ లో ఆడుతుంది. నిజంగా గ్రేట్ థింగ్. అసలు అచీవ్మెంట్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఒక విధంగా ఫ్యాన్స్ వల్లనే ఇది ముందుకెళ్ళింది అనుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే చూడాలా మరి ఈ సినిమా ఇంకా ముందుకు వెళ్తుందని అయితే అనుకోకపోతే. మాక్సిమం రన్ అయిపోయింది. 10 రోజులు ఎక్కడన్నా ఖాళీ ఉంటే ఆడిస్తారు అంతే.